హే గాయ్స్, ఈరోజు మనం డెరోబిన్ అనే ఆయింట్మెంట్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ డైథ్రోనాల్, సాలిసిలిక్ యాసిడ్, సొల్యూషన్ ఆఫ్ కోల్తార్. దీని ధర ₹132. దీనిని యుఎస్వి మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. డైథ్రోనాల్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది డిఎన్ఏ రెప్లికేషన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల సెల్ డివిజన్ అనేది జరగదు. ఫలితంగా సోరియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు. సాలిసిలిక్ యాసిడ్ మరియు సొల్యూషన్ ఆఫ్ కోల్తార్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఇవి రెండు కెరోటోలైటిక్ ఏజెంట్స్. ఇవి కెరాటిన్ క్లమ్స్ని బ్రేక్ చేసి డెడ్ సెల్స్ని తీసేసి చర్మాన్ని అయితే మృదువుగా మారుస్తాయి. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి సమస్యల్ని తగ్గించేందుకు అయితే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ ఆయింట్మెంట్ని ఫేస్కి అప్లై చేయవలసి ఉంటుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే సోరియాసిస్ మరియు ఎగ్జిమా, సివిరియర్ డెర్మటైటిస్ ట్రీట్మెంట్లో మరియు సివిరియర్గా ఇచ్చింగ్ని కలిగించే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం కూడా ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జిమా అనే స్కిన్ కండిషన్ ఉన్నప్పుడు చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. అదే ఏరియాలో వాపు మరియు దురద, ఎరుపుదనం, తర్వాత చర్మం పగిలినట్టుగా, చర్మం బాగా రఫ్గా కూడా ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ కండిషన్లో చర్మం యొక్క రంగు మారుతుంది మరియు శరీరంపై ఉండే చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది మరియు దురద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేసి మోచేతులు, మోకాళ్ళు మరియు తలలో కూడా త్వరగా పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ ఆయింట్మెంట్ రాసిన చోట చర్మం ఊడిపోవడం, చర్మం చాలా పలుచగా మారడం, చర్మం పొడిగా మారడం, ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ప్రెగ్నెంట్గా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా ఈ మెడికేషన్ అయితే అప్లై చేయకూడదు. ఈ ఆయింట్మెంట్ని ఎప్పుడు అప్లై చేయాలంటే దీనిని అప్లై చేసుకునే ముందు స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆయింట్మెంట్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు అంటే ఉదయం, రాత్రి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో మనం అప్లై చేయవచ్చు. ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకున్న తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.